ఇయర్స్ నిన్న మనము ఏపీ టెట్ జూలై 2024 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2A మోడల్ పేపర్ చెప్పుకున్నామండి. దానికి కంటిన్యూషన్గా 98th సమ్ చూడండి. ఇన్ ద అడ్జసెంట్ డయాగ్రామ్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ACB ఆర్ ద పాయింట్స్ ఆన్ ద సర్కిల్. ఇఫ్ యాంగిల్ AOB ఈజ్ 110 degrees దెన్ యాంగిల్ ACB అన్నారు. సో ఈ విధంగా డయాగ్రామ్ వేసుకుంటాము. ఇక్కడ యాంగిల్ AOB అనేది 110 degrees ఇచ్చారు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ACB అన్నారు. సో 110 మీన్స్ ఆ సర్కిల్లో మనకి సెంటర్ దగ్గర యాంగిల్ 360 degrees ఉంటుంది. కాబట్టి 360 degrees మైనస్ 110 ఇస్తే యాంగిల్ AOB వస్తుందండి. ఇక్కడ యాంగిల్ వస్తుంది, దట్ ఈస్ 250 degrees. ఇక్కడ మనకి యాంగిల్ ACB అనేది AOBలో హాఫ్ ఉంటుందండి. సో మా విధంగా యాంగిల్ ACB ఈక్వల్ టు 250 degrees by 2 ఈక్వల్ టు 125 degrees అండి. ఈ విధంగా సెంటర్ దగ్గర యాంగిల్ ఎప్పుడు కూడా దీంట్లో హాఫ్ ఉంటుందండి. యాంగిల్ AOB 250 degreesలో ఈ యాంగిల్ ACB ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ దగ్గర యాంగిల్ అనేది సెంటర్ దగ్గర యాంగిల్లో హాఫ్ ఉంటుందని ఈ పాయింట్ మీద మనకి సమ్ వచ్చిందండి. నెక్స్ట్, ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ -3 ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ multiplicative identity means 1 is -1. Additive inverse means multiplicative identity of -3 is 1. -3 into 1 equal to -3 కాబట్టి 1 అవుతుంది. సో 1కి additive inverse అనేది -1 అవుతుందండి. సో నెక్స్ట్, if p by q equal to 2/3 whole cube divided by 3/2 whole power -3 then p by q whole power -10 is అన్నారు. సో దీనికోసం p by q equal to 2/3 whole cube అంటే 2 cube by 3 cube డివైడెడ్ బై 3/2ని 2/3 రాస్తే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది కాబట్టి 2 cube by 3 cube. ఈ డివైడెడ్ బై ఇంటూగా చేస్తే 3 cube by 2 cube అవుతుంది, ఈక్వల్ టు 1 అవుతుంది. సో 1 power -10 ఎనీ పవర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్, ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ 2, -3 అండ్ -1, 4 ఇన్ ద రేషియో 3:2 ఇంటర్నల్లీ అన్నారు. దీనికి ఫార్ములా వేసుకుంటామండి ఇంటర్నల్లీ కాబట్టి x1 y1 x2 y2 అనుకుంటాము. mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. దాని ప్రకారం వేసుకుంటే మనకి ఈ విధంగా 1/5, 6/5 వస్తుందండి. నెక్స్ట్, an angle is 2/7 of its complement. Then the difference between the complement and the original angle is complement angle means 90 minus x degrees అండి. సో లెట్ ద యాంగిల్ ఈక్వల్ టు x degrees అనుకుంటే ఇట్స్ కాంప్లిమెంట్ యాంగిల్ ఈజ్ 90 minus x degrees. సప్లిమెంట్ మీన్స్ 180 minus x అవుతుంది. ఇక్కడ నా కాంప్లిమెంట్ అడిగారు కాబట్టి 90 minus x. అకార్డింగ్ టు ద సమ్ x degrees ఈక్వల్ టు 2/7 ఆఫ్ 90 minus x degrees, దట్ మీన్స్ x degrees ఈక్వల్ టు 20 degrees వస్తుందండి. సో ఆన్సర్ ఈ విధంగా కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ యాంగిల్స్ మీద కూడా మనకి సమ్ వస్తుందండి. నెక్స్ట్, 103rd, సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ సెట్ A minus B ఈజ్ A minus B మీన్స్ ఏలో ఉండాలి, బీలో ఉండకూడదు. x బిలాంగ్స్ టు A అండ్ వస్తుందండి, ఇక్కడ R రాదు, అండ్ x డస్ నాట్ బిలాంగ్స్ టు B. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఇచ్చారు, cos θ, sin θ అండ్ sin θ, cos θ ఈజ్ ఇన్ యూనిట్స్. డిస్టెన్స్ మీన్స్ రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం అండి. ఇక్కడ x1 y1 x2 y2 దాని ప్రకారం చేసుకుంటే మనకి √2 వస్తుందండి. A minus B హోల్ స్క్వేర్ అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ -2AB. ఇక్కడ A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్మ్ వస్తుందండి, A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్మ్ వస్తుంది. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ K, ఇక్కడ sin స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1, ఇక్కడ sin స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1, -2 sin θ cos θ ప్లస్ 2 sin θ cos θ క్యాన్సిల్ అయిపోతుంది, 1 + 1 √2. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ K ఇఫ్ x - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 4x³ + 3x² - 4x + k క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఇది ఇక్కడ x - 1 అనేది ఫ్యాక్టర్ అవుతున్నప్పుడు f(1) = 0. సో లెట్ f(x) = ఇది చేసుకుంటామండి. f(1) అంటే x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో f(1) అంటే 0 = 3 + k వస్తుందండి. k = -3. ఇక్కడ చూడండి, సమ్ పెద్దగా ఉంది కాబట్టి చిన్నదేనండి. దాని మీనింగ్ చూస్తే మనకి ఇంత పెద్ద సమ్ అనుకోవచ్చు, కానీ దీని మీనింగ్ మనకి చాలా సింపుల్గా ఉంటుంది. నైనిక ఆర్డర్స్ ఏ సర్క్యులర్ పిజ్జా ఆఫ్ రేడియస్ 8 centimeters ఇన్ ఏ రెస్టారెంట్. పిజ్జా ఆర్డర్ చేసింది 8 centimeters రేడియస్
కావాలి అని చెప్పి. బట్ డ్యూ టు unavailability of 8 centimeters pizzas లేవు కాబట్టి ద బేరర్ సర్వ్డ్ 2 circular pizzas of radii 5 centimeters. 2 circular pizzas తీసుకొచ్చాడు, అవి 5 centimeters ఒక్కోటి రేడియస్ వచ్చింది. ఈచ్ టు హర్. నైనిక ఆర్గ్యూస్ దట్ షీ వాజ్ సప్లైడ్ విత్ లెసర్ క్వాంటిటీ దెన్ లెసర్ క్వాంటిటీ సప్లై చేశాడని చెప్పి ఆర్గ్యూ చేసింది వాట్ షీ వాజ్ ఆర్డర్డ్. వేరాజ్ ద bearer claims that he supplied 5 centimeters radii pizzas. నేను 1 కాదండి 5 centimeters ఇచ్చాను కదా, విచ్ ఈస్ 2 centimeters మోర్ దాన్ వాట్ నైనిక ఆర్డర్డ్. సో 2 centimeters మోర్ దానే కదండి, 5 5 10 అవుతుంది, మీరు 8 అడిగారు కానీ నేను 10 ఇస్తున్నాను అని చెప్పాడు. సో ఐడెంటిటీ ద కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అండ్ బై హౌ మచ్. నైనిక ఈజ్ కరెక్ట్ బై 14 centimeters స్క్వేర్ అవుతుందండి. దీనికి ఆన్సర్ వచ్చి ఎలా అంటే πr స్క్వేర్ ఏరియా ఆఫ్ ఏ సర్క్యులర్ పిజ్జా. ఇక్కడ ఆర్ మీన్స్ 8, ఫస్ట్ 8 centimeters ఆర్డర్ చేసింది. సో ఆర్ మీన్స్ 8 రేడియస్ 64 centimeters స్క్వేర్. బేరర్ గివెన్ 5 centimeters రేడియస్ పిజ్జాస్. సో 2 into π of 5 whole square equal to 2 into 25 50 centimeters స్క్వేర్ అన్నప్పుడు డిఫరెన్స్ వచ్చేసి మనకి 14 centimeters స్క్వేర్ కాబట్టి నైనిక ఈజ్ కరెక్ట్ బై 14 centimeters ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 3,2 అండ్ పాసింగ్ త్రూ -5,6 ఈజ్ ఇన్ యూనిట్స్ అన్నారండి. సో దీనికి వేరే డయాగ్రామ్ వేసుకుంటే సర్కిల్ ఏమో 0 అవుతుంది, A, B 2 points ఆన్ ద సర్కిల్ అండి. సో AOB ఈజ్ ద డయామీటర్ అవుతుంది. A అనేది -5,6 అవుతుంది, సెంటర్ అనేది 3,2 ఇచ్చారు, B కనుక్కుంటాం. ఇక్కడ AO అనేది ఎలా వస్తుందంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ AO చేస్తే √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్రకారం చేస్తే √80 వస్తుందండి. సో AO అనేది రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ అవుతుంది. సో మనకి OB కూడా అంతే అవుతుందండి, ఎందుకని రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ కాబట్టి. సో AB = AO + OB, దాని ప్రకారం 8√5 వస్తుంది. డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుందండి మనకి AO + OB ఏమవుతున్నప్పుడు 8√5 యూనిట్స్ అవుతుందండి. నెక్స్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ P of E, దెన్ ద ఐడెంటిఫై ద ట్రూత్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ అని కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎవరు అలా ఇస్తారండి. సో కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P of E లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుందండి. ఫార్ములా ఇంపార్టెంట్ అండి ప్రాబబిలిటీలో. నెక్స్ట్ ABCD ఈజ్ ఏ స్క్వేర్ ఆఫ్ if a diagonal AC equal 10 centimeters then AB plus BC equal to how much అన్నారు. సో స్క్వేర్ డయాగ్రామ్ వేసుకుంటే 10 అనేది డయాగ్నల్ అవుతుంది. వాట్ యు నో ఈజ్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 2 times ఆఫ్ ఇట్స్ సైడ్ అండి. సో దాని ప్రకారం లెట్ AB BC CD = x అనుకొని √2x = 10 వేసుకుంటాం. x = 10/√2 చేస్తే 5√2 వస్తుంది. సో వాళ్ళు ఏమడిగారు మనల్ని AB + BC అడిగారు. సో AB BC ఈక్వల్ కాబట్టి AB + BC = 10√2 centimeters అండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.